ఫోటోషాప్లో ఈరోజు మనం 2 టూల్స్ గురించి అయితే తెలుసుకుందామండి. అవి ఏమిటి అంటే మ్యాజిక్ వ్యాండ్ టూల్ అను పైన ఉన్నది క్విక్ సెలక్షన్ టూల్. ఈ 2 టూల్స్ గురించి అయితే చెప్పుకుందాం. క్విక్ సెలక్షన్ టూల్ అనేది మనం ఒక ఫోటోని ఈజీగా సెలక్షన్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఫోటో మీద క్లిక్ చేసి ఇలా ట్రాక్ చేసుకుంటే ఫోటోకి అయితే ఈ ఎడ్జెస్ వరకు సెలక్షన్ అయితే అవుతుంది. ఈ విధంగా మనకి క్విక్ సెలక్షన్ టూల్ అనేది ఒక ఫోటోని ఈజీగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఈ విధంగా అయితే మనకి క్విక్ సెలక్షన్ టూల్ అనేది యూజ్ అవుతుంది. మ్యాజిక్ వ్యాండ్ టూల్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఒక బ్యాక్గ్రౌండ్ని మనం రిమూవ్ చేయడానికి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్కి అయితే ఈ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇలా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకి బ్లింకింగ్ సెలక్షన్ అనేది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసుకుంటుంది. అలా షిఫ్ట్ F6 తీసుకొని మనం ఆ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. కంట్రోల్ డిలీట్ కానీ నక్కి, లేకుంటే డూప్లికేట్ లేయర్ తీసుకొని ఆ ఫోటోని అయితే మనం బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మ్యాజిక్ వ్యాండ్ టూల్తో అయితే సబ్జెక్ట్ని సెలక్షన్ అయితే చేస్తూ ఉండాలి. ఎడ్జెస్కి అయితే వెళ్ళదు, ఇట్లా చేసుకుంటూ ఉండాలి. మనకి ప్రాపర్గా అనేది ఎడ్జెస్కి అయితే తీసుకోదు సెలక్షన్ అనేది. అదే మనం క్విక్ సెలక్షన్ టూల్ తీసుకుంటే ఈ సబ్జెక్ట్ని మనం ఎక్కడ క్లిక్ చేసుకొని ఇలా ట్రాక్ చేస్తే ఆటోమేటిక్గా ఎడ్జెస్కి అనేది తీసుకుంటుంది. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అయితే ఇది.